తమిళ చూశారు కదా. కాలం రాసిన చందమామ కథ లాంటిది మన కళ్యాణ్ తనుజ ప్రేమ కథ. ప్రేమ కథ అనే డైరెక్ట్గా అనకూడదేమో, బట్ నేను వాళ్ళని బిగ్ బాస్లో లైవ్ చూసిన వ్యక్తిగా, నాకు బాగా అర్థమైంది ఏంటంటే, వాళ్ళది కాలం రాసిన చందమామ కథ లాంటిది వాళ్ళ బంధం, వాళ్ళ కథ. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు చాలామంది మ్యూచువల్ ఫ్యాన్స్ ఇంకా స్టిల్ నౌ కళ్యాణ్ అంత క్లియర్గా ఇంటర్వ్యూలో మనకి హింట్స్ ఇచ్చినా సరే, లేకపోతే తనూజ కళ్యాణ్లు కుకింగ్ విత్ జాతిరత్నాల్లో వాళ్ళకున్న క్లోజ్నెస్ని బయట పెట్టినా సరే, స్టిల్ నౌ ఎవడో ఒక గొట్టంగాడి చేసే కామెంట్లకి, ఎవడో ఒక సూర్యుడు అనే ఒక ప్యానల్ ఉంది కదా, ఆ ప్యానల్లో చెప్పే మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇంకా 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 అనుమానాలతో ఇబ్బంది పడిపోతున్నారు. వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. నేను ఇప్పటికే 100 సార్లు ఇచ్చాను, ఇప్పటికే 200 సార్లు ఇచ్చాను, ఇది 201 అనుకోండి ఈ క్లారిటీ, ఓకేనా? వాళ్ళ కథ అందరి కథలా కాదు. ఇప్పుడు వాళ్ళది అందరిలాగా హౌస్లో నటించి బయటకు వచ్చిన తర్వాత బ్రేక్ అయిపోయే బాండ్ అయి ఉంటే, లేకపోతే హౌస్లో చేసింది యాక్టింగ్ అయి ఉంటే మనం ఇంత అభిమానించాం, వాళ్ళు ఇంత ద్వేషించరు. ఇప్పుడు సీజన్ 1 నుంచి చూస్తున్నాం, సీజన్ 2 నుంచి చూస్తున్నాం, ఎంతమంది లేరు ఇలాగా లోపల క్లోజ్గా ఉండి లోపల బాగా క్లోజ్గా అనిపించిన వాళ్ళు. సీజన్ 4లో అభిజిత్ హారిక ఉన్నారు, వాళ్ళు క్లోజే, వీళ్ళ రేంజ్లోనే వాళ్ళకి అప్పట్లో పాపులారిటీ వచ్చింది. బట్ బయటకు వచ్చిన తర్వాత ఏమైంది? లేదు కదా. లోపల ఉన్నంత వరకు ఉండడం వేరు, బయటకు వచ్చిన తర్వాత కూడా ఉండడం వేరు. కాబట్టి వాళ్ళు ఎవరికి నెగిటివిటీ లేదు, అలా ఎవరు లేరు కాబట్టి నెగిటివిటీ లేదు. సీజన్ 8లో నిఖిల్ యష్మి ఉన్నారు, అంతకుముందు సీజన్లో ఇంకొకరు. సో ఇలా రకరకాలుగా ఉన్నారు. లోపల ఉన్నట్లు ఎవరు బయట లేరు, కాబట్టి వాళ్ళ మీద అంత నెగిటివిటీ లేదు. కానీ లోపల ఎలాగైతే ఉన్నారో బయట అలాగే ఉన్నారు. బయట అదే బాండింగ్తో ఉన్నారు, అదే క్లోజ్నెస్తో ఉన్నారు. కాబట్టి వాళ్ళది నిజమైన బాండింగ్. కాబట్టి మనం అనుకున్నది 100% కరెక్ట్ అని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు చచ్చిపోతున్నారు కడుపు మణిపోయి. దానికి మీరెందుకు బాధపడుతున్నారు అర్థం కాదు. సరే, కామెంట్లు చేస్తారు, ప్యానల్లో మురుగుతారు, అదంతా కామనే. మీరు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు పట్టించుకుంటున్నారు మీరు? సో నేను చెప్తున్నాను కదా, వాళ్ళది మామూలు కథ కాదు, మామూలు స్టోరీ కాదు. ఎవడో మార్చేస్తే మారిపోవడానికి, ఎవడో చెరిపేస్తే చెదిరిపోవడానికి. కాలం రాసిన చందమామ కథ చాలా బ్యూటిఫుల్ కథ, చాలా బ్యూటిఫుల్ స్టోరీ. అది అంత ఈజీగా ఎవరు చెరిపోయలేరు, వాళ్ళ బాండింగ్ అంత ఈజీగా ఎవడు చెడగొట్టలేడు, ఎవడు మార్చలేడు. కాకపోతే వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తారు విడగొట్టడానికి. బట్ అది విడిపోయేది కాదు, చచ్చేది కాదు, ఏడ్చేది కాదు. మీరు అనవసరంగా బాధపడద్దు. మళ్ళీ 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 చెప్తున్నాను, మీరు అనుకున్నది 100% నిజమవుతుంది. మీరు గుండెల మీద చేసుకొని నిద్రపోండి ఒక 2 సంవత్సరాలు, ఓకేనా? ఇది నేను మీకు మరోసారి క్లారిటీగా చెప్తున్నాను. మీకు ఇంకొకసారి కావాలంటే మళ్ళీ ఇంకొక 100 సార్లు చెప్పమని చెప్తాను. నేనైతే కన్ఫామ్గా ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాను, ఫుల్ క్లారిటీతో ఉన్నాను, ఓకేనా?